లోకానికి రక్షణను ఇవ్వడానికి, ఈ లోక పాపమును మోయడానికి, లోకానికి రక్షణను ఇవ్వడానికి మరియ గర్భమందున పరిశుద్ధాత్మతో యేసురాజు జన్మించెను. మరియ గర్భమందున పరిశుద్ధాత్మతో యేసురాజు జన్మించెను. లోక రక్షకానికి స్తోత్రము, మహాదుర్గమా నీకే వందనం, ఆత్మనాథుడా నీకే స్తోత్రము, శక్తిమంతుడా నీకే వందనం. ఆరాధన స్తుతి ఆరాధన నా ఇమ్మానుయేలు నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నా ధవలవర్ణుడా నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నా ఇమ్మానుయేలు నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నా జయశీలుడ నీకే నా ఆరాధన. పరలోక మహిమనంత విడిచావయ్యా, పాపుల రక్షకునిగా పుట్టినవయ్యా. పరలోక మహిమనంత విడిచావయ్యా, పాపుల రక్షకునిగా పుట్టినవయ్యా. పశువుల పాకలో రిక్తునిగా మన కొరకే యేసు పుట్టెను, పశువుల పాకలో రిక్తునిగా మన కొరకే యేసు పుట్టెను. లోక రక్షకానికి స్తోత్రము, మహాదుర్గమా నీకే వందనం, ఆత్మనాథుడా నీకే స్తోత్రము, శక్తిమంతుడా నీకే వందనం. ఆరాధన స్తుతి ఆరాధన నా ఇమ్మానుయేలు నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నా ధవలవర్ణుడా నీకే ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే ఆరాధన, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలోనికి మమ్మల్ని పిలిచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. హల్లెలూయా. మీ పవిత్రాత్మను మా అందరిపై, మా సమస్యలపై, మా కుటుంబాలపై కుమ్మరించి మమ్మల్ని మీ విశ్వాసములో పవిత్రపరచండి, బలపరచండి. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసయ్యా మూడు దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఈ డివైన్ ధ్యాన కేంద్రములు ఇప్పటి వరకు వడకములో పాల్గొని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారిలోనికి మీరు ప్రసాదించిన పవిత్రాత్మ శక్తితో పవిత్ర కుటుంబ జీవితం నడిపించే వరము దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదం పోవడని వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదం పోవడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయముల త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడుచును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తి బట్టి ప్రభువా, ఈ ఆలయంలో డిసెంబర్ నెలలో మరియు జనవరి నెలలో రాబోచిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి ప్రయాణములో వారికి తోడుగా ఉండి నడిపించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. వారి సమస్యలోనికి, కుటుంబంలోనికి, వారి జీవితంలోనికి మీ ఆత్మను దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదం పోవడని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదం పోవడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. యేసయ్య 6 ఆ దేవదూతలు ఒక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడో పవిత్రుడో పవిత్రుడో, లోహమందాదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. ఈ ఆలయాన్ని గురించి వినినప్పుడు ఈ ఆలయంలో వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించినప్పుడు పవిత్ర ఆత్మతో వారందరినీ దయచేసి నింపండి. వారిలోనికి నూతన శక్తిని దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదం పోవడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చెనను, నా హృదయము కలవరపడుడు. శత్రువు నా మీదకి యుద్ధమునకు వచ్చెనను, నా నమ్మకము చెడదు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా విజయవాడ నుండి ప్రభాకర్ రావు మరియు ప్రభారాణి బిడ్డ అయినటువంటి ఆరోగ్యము, ఇంటర్న్షిప్ మద్రాసులో చేస్తున్నాం. మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తరుణ్ అన్నమ్మ యూఎస్ఏలో ఉద్యోగాని కోసము, సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునీత రెండిచందల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు విజయ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, ఖమ్మము నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు రమాదేవి మంచి ఆరోగ్యాని కోసము, కుటుంబము శాంతి సమాధానం కోసం ప్రార్థన హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. షామిల మేరీ మరియు ప్రభావతి తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సందీప్ రెడ్డి తాలేచెరువు నుండి మరియు నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉదయ భాస్కర్ మరియు రవి తేజ మరియు కీర్తి, ఎఫ్ మేరీ నిగారిగా మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియ తనిజ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి కుటుంబము, మరియు వారికి పిఆర్ వీసా పొందటానికి మరియు అప్పు బాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము, మరియు అబుదాబి నుండి లూర్దు ఫేద రోయి ఈవెన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. బిడ్డలు దేవభక్తితో నడవడానికి. మరియు అబుదాబి నుండి
జార్జ్ శ్రావణి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసము మరియు గుంటూరు నుండి లిల్లీ టీచర్ కుటుంబముల మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఎలిజబెత్ నోయేల్కు మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ ఎమల్డాకి కంటి ప్రాబ్లం అండ్ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ షౌరిరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ నక్షత్రం గుంటూరు నుండి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. షామిల ప్రీతి మరియు ఆరోగ్య వారు నర్సింగ్ ఎగ్జామ్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. ఉన్నత మార్కు పొంది ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ శౌరెడ్డి నిగారి కోసం మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ఏరవ మర్రెడ్డి సునీతకి హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడు. సైతాను శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు చిన్నపరెడ్డి కవితా కుమారి కుటుంబము, ఆత్మీయ ఫ్రెండ్స్ అరుణ్ వారు దైవభక్తితో బాగా చదువుటానికి జ్ఞానాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జోసఫ్ రెడ్డి మీద కుటుంబము ప్రార్థన సహాయ ఆరోగ్యకి మంచి దైవభక్తి దైవ భయంతో ఉండే వరము కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జోస్ మేరీ మరియదాస్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిజినెస్ల వారికి డబ్బు రావాల్సిన వారు తొందర ఇవ్వటానికి కస్టమర్స్ మంచిగా ఉండటానికి కృపా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జర్మనీలో ఉన్నటువంటి సింధు చందనరెడ్డి కుటుంబంలో మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, వారికి దేవుడు అనుగ్రహించిన పాప మంచిగా ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రెండు చందల నుండి కానుగ మేరీ, పవాని, మౌనిగా మరియు సాహిత్య మనస వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి క్యూనిఫ్టెరలిన్ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి బాలతరైసా రాజు కుటుంబం వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు మౌనిగా మనోజ్ సర్వనాథ్కి మంచి ఫ్యూచర్ కోసము, మనోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళుతున్నా మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి యూకేలో ఉన్నటువంటి మేరీ ఫావియో కార్తీక రెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండలో ఉన్నటువంటి ప్రబలిగా దందల్ ఎగ్జామ్ రాసి ఉన్నత స్థానం పొందడానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మరీఫా మార్కు వారు దేవభక్తితో నడవడానికి, మరియు కడగం తేజారెడ్డి కుటుంబము ఆస్ట్రేలియా నుండి ఏబిపాలెంలో ఉన్న ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం మంచి ఉద్యోగాని కోసం అడిగి ఉన్నారు. ఏబిపాలెంలో ఉన్నటువంటి స్కూలులో ఉన్నటువంటి క్రిస్టియన్ టీచరు క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ
హౌస్ అమ్ముడిపోవటానికి ఫినాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జడ్చర్ల నుండి మారేపల్లి నుండి కవిత కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు వరంగల్ నుండి రజ్జిన ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ ఉండటానికి, మరియు మనోజ్ రెడ్డికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. స్వప్న ప్రవీణ్ కుమార్కు సంతాన భాగ్యాని కోసము వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ఈదరి నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాని కోసము, గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి జోస్న తంబి మంచి మార్గంలో నడవడానికి, గురముచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ కోసము, సౌజన్య కుటుంబ శాంతి సమాధాన కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడ అయినటువంటికి మంచి ఉద్యోగం పొందటానికి, రాజేష్ అజేష్ వారు దేవభక్తితో పెరగటానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ ఫేద ప్రవీణ్ వారికి సంతాన భాగ్యాని కోసము, సుధారాన్ని భద్రాజాల నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. యూకేలో ఆదిత్య పిఆర్ విఫా కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కవిత శ్రీనివాస్ రెడ్డి కుటుంబము, సుచరిత మరియు ధరుణి యూఎస్లోని వారికి మంచి ఉద్యోగం పొందటానికి, మరియు ఉద్యోగంలో ఉన్న టెన్షన్ తగ్గించడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు రాహుల్ తేజ కోసం మంచి ఉద్యోగం, పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సునీల్ కుమారు మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు చైతన్య మంచి ఉద్యోగం పొందటానికి తండ్రి అయిన అంతోని వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. కర్తి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యంతో ఉండటానికి కృప కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయం కలవరపడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రూబా బిడ అయినటువంటి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ రాయబోతున్నా అనుగ్రహించాలని, దేవునికి దీవెన కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము కూడా ప్రార్థన సహాయ అడిగినారు. పుష్పకుమారి సైమన్ కుటుంబం హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులన్నీ తొందర పూర్తి చేయటానికి, అప్పు బాధలను విడుదల పొందటానికి, వారికి హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మంజుల ప్రదీప్ రెడ్డి గాల్కొండ నుండి ప్రార్థన సహాయ అడిగిన వారి యొక్క పైరబండలు దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, మళ్ళా బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్, సెలెస్టీన్ ద్వారా ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ మార్త బిడ అయినటువంటి రీతమ్మకి మంచి దైవభక్తి దైవయం కలగటానికి కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యూఎస్లో మంచి ఉద్యోగాని కోసము, మనీషా దైవ సేవలో ఉన్నటువంటి
ఆ సహోదరుడు దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కాదరిన్ గుంటూరు నుండి జీసస్ దేవా రెడ్డికి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము, సంధ్య రాణి వైశాఖి నుండి మనోజ్ కుమారుడుకు ఉద్యోగాని కోసము, పస్సుల అనిత కిరణ్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న వారి కుమారుడైన అభిలాష్ రెడ్డికి ప్రనిధి దంపతులకు సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ రెడ్డి సుధాకర్ వారి కోసము, వివి జయ నిర్మల జోనెఫ్ కుటుంబము, మేరీ ప్రమళిక ఉద్యోగాని కోసము, మరియు శేషుబాబు కానడలో మంచి బిజినెస్ నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వల్స నెల్లూరులో దైవ సేవ చేయడానికి కావలసిన ఆరోగ్యాని కోసము, మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం పొందడానికి, మంచి హౌస్ వారికి దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పు బాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అరుణ రాజారెడ్డి కుటుంబము, వినోద్ కుమార్ రెడ్డికి హరికకి మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినయ్ రెడ్డికి మరియు మరియా మరియు మనుసుని ప్రశాంతి వారికి మంచి ఆరోగ్య దేవుని యొక్క ప్రణాళిక నడవడానికి బ్రహ్మకల్లి నుండి నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యమ జంగమ నుండి కుమారుడైన దారికి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఉషాలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని జోన్ బియని యుగంధర్ రెడ్డి వారి కోసం వారు నడిపించే ప్రాజెక్ట్ వర్క్స్ తొందర అయిపోవటానికి, వారి యొక్క హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన నిర్మల శిలివారెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి బాలరెడ్డి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేహమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమె. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయం కలవరపడుడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మర్యాద సుశీలమ కుమారులైనటువంటి హరి మరియు మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి, మరియు పాండు భారతి వారికి కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండటానికి దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ వారి కుటుంబము, మరి కర్నూలు నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. వారు తలబడిన కార్యాలు దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి దయాహర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రణది చందన్ రెడ్డి మరియు ప్రణవి తుమ్మా దిలీప్ రెడ్డి దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెంట్ బ్రిజిటిస్ గవర్నమెంట్ అధికారులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. భార్గవ రెడ్డి సహజ వారి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం తెలంగాణ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వినీష్ రెడ్డికి మరియు శౌరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కె ఆరోగ్య రెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి ఆ కుటుంబము, కె జోస్నకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ లదా రాయపరెడ్డి కుటుంబము, ప్రణీల్ రెడ్డి సందీప్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి
వారు నిర్మించినటువంటి ఇల్లు నిర్మాణం పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. శృతి సందీప్ రెడ్డి వారికి సంతాన భాగ్యాన్ని కోసం వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీఫా ఫినోమినా హైదరాబాద్ నుండి వారి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సంధ్యారాణి కుటుంబము తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి కుటుంబము తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రణతి వారికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరెట్ హైదరాబాద్ నుండి రూప తల్లికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి మరియు పఫ్ఫల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ సుజన్ మరియు వినయ్ కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధలు విడుదల పొందటానికి భారతి సంజిత్ వారికి అఖిల్ మరియు మ్యారేజ్ మ్యాచింగ్ కోసము సంతాన భాగ్యాన్ని కోసము నవీన్ ఫరీదా వారికి మంచి అలవాటు ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీపు ఎలిజబెత్ హిరమన్ వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి తిరిగి ఇంటికి రావటానికి కోరిక అబ్బాయి దయచేయాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి చైతన్య కోసం సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఈరవా రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినట్టున్న కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబంలో శాంతి సమాధానం అనారోగ్యం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారికి మంచి మ్యాచింగ్ ఇన్నయ్యకి మంచి బిజినెస్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయం కలవరపడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా సునీత ప్రణాబురెడ్డి కుటుంబము ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి మరియు జ్యోతి రాయపురెడ్డి కుటుంబము ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ నుండి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి అనిత కిరణ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫరీదా మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ఫరీదా సున్నర్ హైదరాబాద్ నుండి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వారికి బిడ్డలైన మరియా సుహాని మరియు సానిపోడ్ దేభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి కుటుంబానికి మంచి ఆయురారోగ్యము దేవుని యొక్క దీవెనలు ఉండడానికి ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము మరియు ప్రియాంకకి హైదరాబాద్ ఉద్యోగాని కోసము మేరీ రాణి ప్రకాశం వారి మంచి ఉద్యోగాని కోసము అనిత ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనిత కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అశోక్ రెడ్డి స్వప్నకి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము మరియు సందీప్ కుమార్కి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి మరియు వై మేరీ హైదరాబాద్ నుండి
కోర్టులోని కేసులను తొందరలోనే పూర్తి చేయడానికి మరియు పూర్తి మ్యారేజ్ విఫా కోసము ప్రార్థన సహాయం అడిగినారు. శివ మంచి మ్యాచింగ్ తన మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జోసఫ్ జ్ఞానారెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, సెబాస్టిన్ ఎన్ఓసి దొరికి కొత్త కంపెనీ ఏర్పాటు చేయడానికి కృప కోసము, జోసఫ్ ప్రేమ్ కుమార్ వైశాఖి నుండి ఉద్యోగాని కోసము, దీప కే వరంగల్ నుండి అరుణ్ మరియు దివ్య మణికి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మాధవి హైదరాబాద్ నుండి, బాల స్నేహితారెడ్డి మరియు బక్కటికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి, సిస్టర్ సునీత వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సుదీప్ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నంద్యాల నుండి ఫాతిమ విజయ్ భర్త అయిన భరతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు సింధు తపస్విని వారికి రూబేష్కి మంచి ఆరోగ్యాన్ని కోసము ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనంద శక్తితో వారందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మ వారిపై నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యం నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడుడు. శత్రు నా మీదకి యుద్ధమని వచ్చును, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. పవాని గురువారెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందడానికి, పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ శ్రావణ్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డికి పిఆర్ విసా కోసము మరియు దిలీప్ అన్వేష్ మంచి హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, లండన్ నుండి ఆశిష్ రెడ్డి మా ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ ఫిట్ దొరకటానికి, మరియు డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పు బదను విడుదల, వారికి రావాల్సిన అప్పు కట్టడానికి ఉన్న వాళ్ళు తొందర వారికి ఆ డబ్బును పూర్తి చేయటానికి కృప కోసము మంచి తలములు వారికి దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శ్యామల మంచి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి, ప్రమీల తాలేపల్లి నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టున్న శ్రావంతి చిన్నపరెడ్డి హైదరాబాద్ నుండి, సంజయ్ మరియు ఫుర్జన్ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసం సరిదా ప్రార్థన సహాయం అడిగినారు. రత్నకుమారికి మంచి మ్యాచింగ్ కోసము, బిడ అయినటువంటి ఫ్రీ కన్యకి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, శృతికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందరి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయమా అలర్జీ రోగం నుండి విడుదల పొందడానికి, వైమేరి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబ శాంతి సమాధానం మంచి ఆరోగ్యాన్ని కోసము, యాలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి ప్రార్థన సహాయము, కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డింగ్ చేసిన అంతోని బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్న జ్యోతి రవి బిడల అయినటువంటి ఈర్షిత మరియు శ్రీకృషి వారి నీట్ ఎగ్జామ్లు ఉన్నత స్థానం పొందడానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం, తనిజకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి హత్తువాయిలు ఉన్నటువంటి అన్నమ్మ ప్రార్థన సహాయం
అడిగి ఉన్నారు. కానడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్కి దేవుడు అనుగ్రహించిన సంతానము భాగ్యంతో నింపటానికి దేవుడు ఇప్పుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని కాపాడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మము నుండి బాటగిరి నాగమణి, ప్రసాదరావు, విజయ, రోషుల కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడు. శత్రువు నా మీదకి యుద్ధమును వచ్చును, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా లూర్దు రెడ్డి జ్యోతి కుటుంబం హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా జరగటానికి కృప కోసము, మరి భారతి అమరావతి నుండి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిమ్మవర రాజారెడ్డి రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కంటి నొప్పితో బాధపడుతున్న సబీనికి మంచి వరంగల్ నుండి నొప్పిలన్నీ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము దిలీప్ సంధ్య కోసము వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య కోసము ప్రశాంత్ కుమారు మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబం వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ఆ కుటుంబముల శాంతి సమాధానం కోసము, ప్రదీప్ కుమారు శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించి గర్భఫలాన్ని కాపాడుకోవాలని దేవుని యొక్క అనుగ్రహం నిండుగా పొందాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి అప్పు బాధలను విడుదల పొందడానికి గర్భపాత్రాన్ని అనుగ్రహించాలని, చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళికకి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి, ప్రదీప్ స్వేదకి కుటుంబానికి దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుంగారెడ్డి బాల అనూర్ రాజు మరియు మరియా వారికి బిడల కోసము, మరియా కావ్య మరియు జోసఫ్ రెడ్డి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మ మర్రెడ్డి పరినిధికి సంతాన భాగ్యాన్ని కోసము, రోజమ్మ మరియా కీర్తి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జైపూల్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మర్టీన మరియా యూకే నుండి మంచి పిఆర్ విశ్వ మంచి ఉద్యోగాని కోసము, జ్యోతి సురేష్ మేఘనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడు. శత్రు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మల్లవరపు జోసఫ్ రెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు పుష్ప అంజలి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు.
అనిత రాయపరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ హేదు కుమార్ కోసము యుఎఫ్ఎల్ ఉద్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శ్రీకాకుళం నుండి జీవరత్న ఎమిలి లావణ్య ఎలిజబెత్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి కానిడైలోని ప్రణది అన్వేషరెడ్డి కుటుంబము దేవుని దీవెనలతో ముందుకు సాగటానికి కృప కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డల కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథున్ ప్రియంగా దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. బస్సవి గుంటూరు నుండి కుటుంబంలో ఉన్నటువంటి చీకటి శక్తులు తొలగించి దేవుని యొక్క వరప్రసాదముతో నడవడానికి, మరియు కర్నూలు నుండి నూతనపల్లిలో ఉన్నటువంటి అందోని మార్తమ్మ పృథ్వీ పూజిత బిడల కోసము ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రూపేశ్వరాయనికి పిఆర్ విశ్వకోసము, హైదరాబాద్లో ఉన్నటువంటి గొరంటెల నిర్మల కుమారికి మంచి ఉద్యోగాని కోసము, మరి గుంటూరులో నల్గొండ ఉన్నటువంటి తుమ్మ ఇన్నఫమ్మ వారికి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండలో ఉన్నటువంటి ఏరవ లూర్దు మేరీ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండలో ఉన్నటువంటి శాంతమ్మకి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండలో ఉండే శిలువమ్మకి మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరియమ్మకి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డికి సంతాన భాగ్యం దేవుడు ఇంకా ఎక్కువ కుటుంబాన్ని దంపతులు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరులో ఉండే ఫరిదా కుటుంబము ప్రార్థన సహాయ మంచి ఆరోగ్యాన్ని కోసము అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి తత్తిరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము, ఆరోగ్యరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యమకి మంచి ఫ్యూచర్ కావటానికి రోహిత్ నిగారిగా కుటుంబాని కోసము, రమ్య మనోజ్ రెడ్డి కుటుంబము దేవుని ప్రణాళిక నడవడానికి, సుందరసేన వరంగల నుండి ప్రేమలద కుటుంబాని కోసము, ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధలు విడుదల పొందటానికి, రవీంద్ర రెడ్డికి రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అలెన్ సుందరమ్మ పిరంగిపురం నుండి కుమారుడైన సదేశ్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి హార్ట్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, తుమ్మ సుందరి తాళేచెరువు నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి, సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. దేవరాణి నాగరాజు మంచి ఆరోగ్యాని కోసము, ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధలు విడుదల పొంది బిజినెస్ మంచిగా జరగటానికి, అనిత హైదరాబాద్ నుండి మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మను వారిపై నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చునను, నా హృదయం కలవరపడుడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చునను, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అదిరి ఫిర్జన్ రెడ్డి కుటుంబము, మరియు అన్న మేరీ అమ్మగారు ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ ప్రార్థన సహాయ అడిగినారు. రాజారెడ్డి మరియా కొరేతి కుటుంబము హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసం, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డలకి మంచి దేవభక్తితో దైవభయంతో ఉండటానికి, మరియు విశ్వరావు అరుణ్ మేరీ కుటుంబము తణుకు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. శేషుబాబు నిర్మలదేవి కుటుంబము తణుకు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఇన్నమ్మ
తమ నడిపించినటువంటి ప్రాజెక్ట్ వర్క్లో ఉన్న వారందరూ ఇందిరా రాజు వారు మంచి మనసుతో కోఆపరేట్ చేయడానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి, దివ్య ఫారినికి హైదరాబాద్లో ఉన్న వారికి మంచి ఉద్యోగానికి కోసం అప్పు బాధను విడుదల పొందడానికి, గుంటూరు నుండి ఢిల్లీ నుండి జ్యోతి తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పి ఆలేరు నుండి అనిత కుమారుడులైనటువంటి అనురూబ్ వారికి మంచి ఉద్యోగాని కోసము, మరియా మార్టిన్ ప్రీతి వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారంతా పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా సదాకాలము మీకే స్తోత్రం కలిగినగాక. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 1వ అధ్యాయం 8 నుండి దేవవచనములు. ఒక్కరోజు జకరియా అను వర్గం వందు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండను. ఆనాటి యాజక సంప్రదాయ అనుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంద ధూపము వేయవందు వచ్చును. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, మొట్టమొదటిగా మీకందరికీ ఆగమన కాలంలో ఉన్న పండగ శుభాకాంక్షలు. బాలయేసు ప్రభు యొక్క పుట్టినరోజు కోసము ఈనాటి నుండి మనము సిద్ధపడినటువంటి ఉపవాసము, ప్రార్థనలు, పరిత్యాగం ద్వారా ఆ బాలయేసు చైతన్యం పొందటానికి తీవ్రంగా మనం కృషి చేసినటువంటి మొదటి రోజు ఈనాడు. కావున మన యొక్క జీవితంలో ఆ బాలయేసు యొక్క చైతన్యం పొంది ఇంకా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈనాటి సువార్త ద్వారా మనకిచ్చినటువంటి సందేశం ఏమనగా, లూకా సువార్తలో మనం చూస్తుండే లూకా సువార్తలో 1వ అధ్యాయము 6-7 వాక్యములో చెప్పబడినటువంటి కార్యం ఇది. 1వ అధ్యాయము 6-7 వాక్యము. యూదయ దేశపు రాజు అగు హేరోదు కాలమున అబియా వర్గములోని వాడగు జకరియా అను యాజకుడు ఒక్కడుండెను. అతని భార్య అహరోను వంశీయులలో ఒక్కతే ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉండేది. చూడండి, ప్రభు యొక్క దృష్టిలో, దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించిన వారు, ఆజ్ఞలకు విధేయులుగా ఉన్నవారు. కానీ వారికి 2 లోపాలు ఉన్నాయి. ఇంకా ఎలిజబెతమ్మ గొడ్రాలగుట్టచే వారికి సంతానము లేదు. ఇద్దరు కడు వృద్ధలు. చూడండి, సంతానం లేదు, కడు వృద్ధులు. ఈ 2 లోపాలకి ఇంకా మానవ శక్తితో, మానవ ఆలోచనతో ఎన్నటికి కానీ సంతాన భాగ్యముతో ఉండటానికి కుదరదు. అయితే కూడా వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించిన వారు. కీర్తన 119వ అధ్యాయం 140వ వాక్యములో ప్రభు తెలియచేసేది ఏమనగా, నీ వాగ్దానము
నమ్మదగినదే, అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనదే. ఇదిగో నీ వాగ్దానం నమ్మదగినది, నీ దాసుడుకు ప్రీతిపాత్రమైనది. చూడండి, దేవుని యొక్క వాగ్దానం, ఆ వాగ్దానం కోసం ఎదురు చూసినటువంటి ఒక దంపతులు అయితే కూడా వారు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఉంటున్నారు. వారు నీతిమంతులుగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆ వారి యొక్క ఆచార ప్రకారము ఆ వర్గము ఇచ్చినటువంటి ఆ సందేశ ప్రకారం వారికి ప్రభు సన్నిధిలో ఆ పవిత్రమైన బలిపీఠం సన్నిధిలో సాంబ్రాణి పొగ వేయటానికిన ధూపార్చన చేయటానికిన కృప కూడా దేవుడు అనుగ్రహించినారు. వారికి మానుషీయంగా చూస్తుంటే బలహీనంగా ఉన్నవారు, లోపాలు ఉన్నవారు, అయోగ్యులు అయిన వారు, దైవ దృష్టిలో దేవుని సన్నిధిలో వారు ధూపార్చన చేయటానికి అర్హత లేని వారు ఎందుకంటే సంతానం లేదు. ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదు కాబట్టి వారికి అక్కడే ధూపార్చన చేయటానికి ఉన్న అర్హత లేదు. కానీ వారికి దేవుడు అనుగ్రహాలు ఇస్తున్న వాగ్దానం నెరవేరించటానికి 8వ వాక్యము 9వ వాక్యం మనం చూడవచ్చు. లూకా 1:8-9. ఒక్కరోజు జకరియా తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయంలో బలిపీఠము చెంద ధూపము వేయువందు వచ్చును. చూడండి, ఆ ధూపము వేయటానికి సాంబ్రాణి పొగ వేసుకొని ఆనాటి ఆ వారికి జీవితంలో ఉన్న పూర్వుల యొక్క జీవితంలో జరిగిన పాపానికి పరిహారం చేయటానికి కృపా దేవుడు ఇచ్చి ఉన్నారు. సొలొమోను జ్ఞాన గ్రంథం 18:20-21 వాక్యములు మనం చూస్తుండే 20-21 వాక్యములో 18-20-21 వాక్యములు మనం చూస్తుండే పుణ్య పురుషులక్కడ శీఘ్రమే వారి కోవు తీసుకొనెను. అతడు వారి పక్షమున యాజకత్వమును నరపెన ప్రార్థనలు అర్పించుట, పాప పరిహారార్థము సాంబ్రాణి పొగ వేయుట. పాప పరిహారార్థం సాంబ్రాణి పొగ వేయుట ద్వారా శత్రురేఖ కోపాన్ని క్రోధాన్ని అణచివేసినటువంటి యాజకుడు. ఇప్పుడు ప్రియలారా, మనలో వచ్చినటువంటి కుటుంబంలో చీకటిని అణచివేయటానికి దేవుడు ఆ పాత గ్రంథములో కానీ కొత్త గ్రంథములో మొదటిసారి మనం చూచినటువంటి కుటుంబాన్ని పవిత్రపరచడానికి చూపించినటువంటి ఏకైక మాదిరిగా పరిత్యాగం, పాప పరిహారం ద్వారా మాత్రమే రక్ష ఉన్నది. అందుకే కీర్తన 27:3 వాక్యముల మనం చదివి ఉన్న సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడు. ఎంత బాధలు, ఎంత చీకటి శక్తులు నిన్ను పోరాడుతావుడా, ఆ శత్రు నా మీదకి యుద్ధానికి వస్తుండే కూడా నా నమ్మకం చెడదు. అది దేవునితో పాటుండి నేను పోరాడుతాను. ఆ దేవుని యొక్క మహిమ నాలో ఉంది, ఆ దేవుని యొక్క శక్తి నాలో ఉంది. కారణము ఆ యేసయ్య నా కోసము, నా పాపాని కోసం పరిహార బలిగా సిలువలో తన ప్రాణాన్ని పోశారు. 1 యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తుండే క్రీస్తే మన పాప విమోచకుడు, మనకే కాదు మానవులందరికీ పాపములకును ఆయన విమోచకుడు. ఆ పాపములకు విమోచకుడు. ప్రపంచంలో ప్రతి ఒక్క జాతికి పాప విముక్తులు చేయటానికి ఆయన పాప విమోచుడుగా ఇచ్చారు. 1 యోహాను గారు రాసిన పత్రిక 4:10 వాక్యములు చూస్తే మనము దేవిని ప్రేమించితిమని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచనగా తన కుమారుని పంపెను. పాప విమోచన దానికోసం పరిహారముగా ఆయన తన కుమారుని మనలోనికి పంపించి ఉన్నారు. ప్రియలారా, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఏమి, అందుకే దానియేలు గ్రంథముల 5వ అధ్యాయం 3వ అధ్యాయం 67వ వాక్యముల ప్రభు అంటున్నారు, అందుకు నీవు ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఆసక్తి పొందాలి. దానియేలు 3వ అధ్యాయం 67వ వాక్యములో అగ్ని ఉష్ణములారా ప్రభువును స్తుతింపుడు,
అతనిని స్తుతించి సదా కీర్తింపుడు. సదా కీర్తించాలి. ఎందుకని ఆ శక్తి మనలోనికి రావాలి. ఆ శక్తి వచ్చినప్పుడు మాత్రమే మనలో చెడు శక్తులు దూరం అయిపోతుంది. అందుకే యెషయా గ్రంథములో మనం 43వ అధ్యాయంలో మనం చూస్తుండే 11వ వాక్యము, మళ్ళీ 23వ వాక్యములను చూస్తుండే 11వ వాక్యం, యెషయా 43:11. నేను తప్ప వేరొక దేవుడు లేదు, మిమ్మల్ని రక్షించువాడు నేనే. ఇంకా 23వ వాక్యంలో మనం చూస్తుండే సాంబ్రాణి పొగ వేయటం లేదు, మీరు మీ పాపానికి సాంబ్రాణి పొగ వేయటం లేదని ప్రభు అంటున్నారు. కాబట్టి మీరు నా దగ్గర 25వ వాక్యముల ప్రభు తెలియజేయటమేమనగా అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదములను మన పాపములు తప్పించినవాడు ఈ లోకములు ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన పుట్టినరోజు కోసం మనం సిద్ధపాటు చేసినప్పుడు ప్రియలారా, ఆయన సాన్నిధ్యానికి విరుద్ధముగా, పరలోకాని రాజ్యానికి విరుద్ధముగా, తండ్రి దేవుడికి విరుద్ధముగా చేసిన ప్రతి పాపానికి పాపరిహారం చేసి, ఉపవాసం చేసి, పరిత్యాగం చేసి మన హృదయాన్ని, మన జీవితాన్ని నిర్మలంగా మార్చండి. అలాగ పవిత్రపరచిన మన కుటుంబం పవిత్రంగా మారుతుంది. మనం బిడ్డలు చేసిన పాపం, భర్త చేసిన పాపం, భార్య చేసిన పాపం మనం పరిహారం చేయాలి. అలాగ పరిహారం చేసినప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా గడుస్తారు. అప్పుడు మన లోపాలని దేవుడు అనుగ్రహంగా మారుస్తారు. అలాగే అనుగ్రహాలు మార్చినప్పుడు దేవుని యొక్క ఎక్కువ అనుగ్రహముతో మనకు ముందుకు సాగటానికి కృప దేవుడు అనుగ్రహిస్తున్నారు. బిడలారా, ఆదికాండములో 17వ అధ్యాయం 1వ వాక్యం, అబ్రహానికి దేవుడిచ్చిన వాగ్దానమేమనగా, అబ్రహామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడను అగు దేవుడను, నా సన్నిధిని మెలగుము, నిర్దోషివై ఉండుము, నేను నీతో ఒడంబడిగా చేసుకొందును, నీ సంతతిని విస్తరిల్లజేయుదును అనను. మీ సంతతిని ఉడంబడిని మీరు విస్మరింపకుండా చేయుడు. అంటే చట్టాలని నియమాలని మీరు విస్మరింపకూడా చేస్తుంటే మీ సంతానాన్ని నేను పుష్కలంగా అనుగ్రహిస్తారు. మత్తాయి గారు రాసిన సువార్తలో 22వ అధ్యాయం 37-38 వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, 22, 37, 38 వాక్యములో, అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మీరు ప్రభువుని ప్రేమించి ఆయన మాత్రమే హృదయంలో ప్రతిష్ఠించండి. అలా ప్రతిష్ఠించినప్పుడు అది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. అది అప్పుడు మీ హృదయంలో నీతిమంతులుగా గడించి దేవునికి ఆ ప్రీతికరమైన జీవితం నడిపించడానికి కృప మనకు లభిస్తుంది. అప్పుడు మనలో ఉన్న లోపాలు ఏమాత్రం మనకు ఆటంకంగా ఉండకుండా దేవుని యొక్క వరము పొందటానికి కృపలుగా అది మారుతుంది. మనలో ఉన్న లోపాలు, బలహీనత దేవుడు అనుగ్రహంగా అది మారుస్తారు. దానికోసం ప్రార్థిస్తాం. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన యొక్క బాధలను, మన కుటుంబాన్ని ఈ ఆగమన కాలంలో ప్రభువా, ఈ కుటుంబంలో ఉన్న చీకటి శక్తులకి విరుద్ధంగా, నా రోగానికి, నా ఎదుటి వారికి రోగానికి విరుద్ధంగా, రోగానికి అన్నిటికీ పాపరిహారం చేయటానికి కృప ప్రభువా మాకు దయచేయండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నేను ప్రేమించాలి, నిన్ను ప్రతిష్ఠించాలని మీ ఆజ్ఞ మీరు చేసిన పాపములన్నిటినీ యేసయ్యా ఈ ఆరాధనలు సమర్పిస్తున్న యేసయ్య నా మీద కరుణించండి యేసయ్య, నా కుటుంబాన్ని దీవించండి యేసయ్య, పవిత్రాత్మని నింపండి యేసయ్య. యేసయ్య ఈ బిడ్డలందరినీ దీవించండి. అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడ రోగులందరినీ ఆశీర్వదించండి. మొహాలి నొప్పితో బాధపడుతున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. కోవిడ్ ద్వారా వచ్చినటువంటి బాధల నుండి, వీపు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహించి యేసయ్య దీవించండి యేసయ్య. కరుణామయుడ దేవా, నేను నీకు ఉపశమనం కలిగించిన యావనే నేను పలికిన యేసయ్య, ఆ వాక్యమే అనంత శక్తితో ఈ ఆరాధన పాల్గొనే ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని పవిత్రపరిచి ఈ ఆగమన కాలంలో మీ చైతన్యం నింపేవారము దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, 16 మందికి
పవిత్రాత్మ అభిషేక వరదానాలు ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆ 6 మందికి దైవవచనాలు ఈ నోంబు కాలములో, ఈ ఆగమన కాలములో, ఈ ఉపవాస కాలములో ప్రత్యేకంగా జపించటానికి, చదువుటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అప్పు బాధలను ఒక కుటుంబానికి దేవుడు మార్గం చూపించి అనుగ్రహిస్తున్న, అప్పుడు బాధలు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సమాధానలే ఎప్పుడు కొట్లాడుతూ ఉన్నటువంటి ఒక కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు కోపించటము, అదేవిధంగా బూతు మాట్లాడినటువంటి ఒక వ్యక్తికి ఆ మాటల నుండి విడుదల ఇచ్చి దేవుడు మంచి మాటలు మాట్లాడే కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అలానే ఇద్దరికి విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు వారిని ముట్టి స్వస్థతపరిచి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మొహాలు నొప్పితో బాధపడుతున్నటువంటి తో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వెనుముక్కల నొప్పితో బాధపడుతున్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాల మరి అరికాలు మరియు అరికాలు పైన నొప్పితో బాధపడుతున్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరియు స్మెల్ అనిపించటానికి కుదరలేని ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఈ ఆరాధనలో వారికి రుచి అనే టేస్ట్ చేయటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. జ్వరము వలన ఒక స్మెల్ ఏం దొరకలేనిట వ్యక్తి, జ్వరం వచ్చి తర్వాత ఇప్పుడు స్మెల్ ఏం తెలియదు, అటువంటి ఒక వ్యక్తిని కూడా దేవుడు ఆయనతో తాకే ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తరచుగా జలుపు మరియు తుమ్మలు వచ్చి బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒక్క వ్యక్తికి ఉద్యోగం దొరకలేక బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఉద్యోగం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the చిన్న Lord. పాట పాడి దేవుని ఆరాధిస్తాం. విశ్వమంతటిలో అతి సుందరుడా, మా మంచి స్నేహితుడా, నజరేయుడా. ధవళవర్ణుడా యేసు, రత్నవర్ణుడా క్రీస్తు. విశ్వమంతటిలో అతి సుందరుడా, మా మంచి స్నేహితుడా, నజరేయుడా. విశ్వమంతటిలో అతి సుందరుడా, మా మంచి స్నేహితుడా, నజరేయుడా. ధవళవర్ణుడా యేసు. ఎండిన భూమిలో లేత మొక్కవలెను పెరిగిన మా ప్రియ ప్రభువా. సురూపము సొగసైనను లేనివాడవైతివా. మనుష్యులు చూడనొల్లని వాడవైతివా. మనుష్యులు చూడనొల్లని వాడవైతివా. మా కొరకు శ్రమనొందితివా యేసయ్యా. మెస్సయ్యా
మెస్సయ్యా మెస్సయ్యా ధవళవర్ణుడా యేసు సహాయమాదా పరిష్ట జపము దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లి గాని రాజ్ఞి గాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మల్ని మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరిద ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకు ఉన్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులను, అమ్మగారులను, ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించమని, ఈ ఆలయంలో వచ్చి వారు ప్రభు వాక్యాన్ని విని నూతన శక్తి పొందే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. డిసెంబర్ నెలలో కానీ జనవరి నెలలో రాబోయే బిడ్డలందరినీ నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్వస్త్రమ కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనల ఆశీర్వాద సమయము, ఈ సమయంలో సాధ్యమైన వారు మోకరించి ఆ దేవుని ఆశీర్వాదం స్వీకరించి ఆగమన కాలంలో 25 రోజులు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో నిండు ఆశీర్వాదముతో, ప్రభు ఆశీర్వాదముతో కొనసాగించే వరము ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక జననీ మా మరియ తల్లి, పరలోక జననీ మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. పరలోక జననీ మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. అమ్మా మరియా వేడిగము